కొండపైన భక్త కన్నప్ప టెంపుల్ ఉంది కదండీ! అక్కడే ఆ మహాశివుడు, పార్వతీ అమ్మవార్ల విగ్రహాలైతే ఉంటాయి. అండ్ ఇదంతా కూడా పైన కొండపైన నుంచి చూస్తే టెంపుల్స్ అన్నీ కనిపిస్తాయండి. శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ కూడా చూడొచ్చు. మనకి తెలుసు అసలు భక్త కన్నప్ప అనే పేరు ఎలా వచ్చింది అని. ఆయన చాలా పరమ భక్తుడు అంట కదా శివునికి. ఒకరోజు ఆ శివుడు తన భక్తిని పరీక్షించాలి అనేసి తన కంట్లో నుంచి వాటర్ వచ్చేలా చేస్తాడు. శివుడి కంటిలో వాటర్ రావడం చూసి ఆ భక్తుడు తన కంటిని తీసి శివుడికి పెడతాడంట. ఆ తర్వాత ఇంకో కంటి నుంచి రక్తం వస్తుందంట. దాన్ని చూసి ఇంకో కంటిని కూడా ఇవ్వబోతుంటే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆపుతాడంట. అప్పటి నుంచి భక్త కన్నప్ప అనే పేరైతే వచ్చిందంట. ఇక్కడ ఫస్ట్ కొండ మీదున్న భక్త కన్నప్పను దర్శించుకొని ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వరిని అయితే దర్శించుకుంటారంట. సో ఆ శ్రీకాళహస్తీశ్వరిని టెంపుల్ చూడడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ అరుణాచల శివుడిని చూడడం కోసమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ ఆల్మోస్ట్ టైం 10:00 అయింది. ఫుల్‌గా రైనీ పడుతుంది. అండ్ ఫుడ్ కూడా తినలేదు. ఇక్కడెక్కడో ఒక హోటల్ కనిపించింది. ఆగి ఇంకా తినేసి అరుణాచలంకైతే స్టార్ట్ అయిపోయాం. ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.